తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వచ్చే ఏప్రిల్ నుంచి జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులు ఇక 2 రకాలుగా ఉంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ట్రైకల్తో బీపీఎల్ కార్డులను, గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏప్రిల్లో విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. దీనిపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచన ప్రాయంగా ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని చెప్పేసి తెలిపారు. అయితే ఈసారి కూడా గతంలో మాదిరి 2 రకాల రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా ఒకటి ఏంటంటే బిలో పావర్టీ లైన్ బీపీఎల్, ఏబీపీఎల్ అంటే ఎబో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ కింద 2 రకాల రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గతంలో ఏంటంటే మొన్నటి వరకు కూడా పింక్ రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఉండేవి. ఈ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా వైట్ రేషన్ కార్డులు ఇచ్చేవారు. ఎబో పావర్టీ లైన్ ఉన్న వారందరికీ కూడా పింక్ రేషన్ కార్డు ఇచ్చారు. సో ఇప్పుడు ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు, కానీ కొంత కలర్ చేంజ్ చేసి అర్హుల సంఖ్యను బట్టి ఎవరికి ఏ కార్డు ఇవ్వాలో దాన్ని డిసైడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 2,8,00,000 మంది ఆల్రెడీ అందరికీ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. కొత్తగా ఎవరైతే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన కింద దరఖాస్తులు పెట్టుకున్నారో కొత్త రేషన్ కార్డుల కోసం, వారందరికీ కూడా అర్హులను బట్టి దశల వారీగా ఈ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది. ఆల్రెడీ పాత కార్డులు ఉన్న వారికి కూడా కొత్త కార్డులు, స్మార్ట్ కార్డులు పంపిణీ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్న వారికి మాత్రం కొంత ఏంటంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రై కలర్ కార్డ్స్, అంటే దాదాపుగా ఏంటంటే 3 రంగులతో కూడిన ఒక కార్డును బిలో పావర్టీ లైన్ కొత్త వారికి ఇస్తారు. అదే ఎబో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రీన్ కలర్ కార్డు ఇస్తారు. సో 2 ఈ రకాల కార్డులను ప్రభుత్వం పంపిణీకి ఆలోచన చేస్తా ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడు మొత్తంగా కూడా ఈ యొక్క రేషన్ కార్డుల తయారీ సంబంధించి ఒక టెండర్ ప్రక్రియ చేపట్టాలనుకుంటుంది. త్వరలో ఈ టెండర్ ప్రక్రియ చేపడుతుంది. ఈ రేషన్ కార్డుల టెండర్ ఫైనల్ అయిన తర్వాత వీలైనంత త్వరలో ఏప్రిల్లోనే పెద్ద ఎత్తున ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే ఏళ్లుగా దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి పెద్ద ఎత్తున జనాల నుంచి కొంత రేషన్ కార్డుల కోసం, కొత్త రేషన్ కార్డుల కోసము పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కి సంబంధించి కాంగ్రెస్ మొత్తంగా దాని కొంత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వీలైన త్వరలో ఈ రేషన్ కార్డులు అందరికీ, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన ఉన్నట్టుంది. ఏప్రిల్లో ఇప్పటికే ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ మాత్రం వీలును బట్టి గ్రామాల వారీగా, అదే జిల్లా కేంద్రాల్లో సీఎం చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి మొదటగా స్టార్ట్ చేస్తారు. అదే విధంగా ఈ జిల్లాల వారీగా మంత్రుల చేతుల మీదుగా ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతా ఉంది. ఆ సంక్షేమ కార్యక్రమాలకు ఇది కూడా, అంటే ఆధార్ కార్డుతో పాటు ఈ యొక్క రేషన్ కార్డు కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవాలనుకుంటుంది. సో దాన్ని బేసిక్ గానే ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుంది, పంపిణీ ప్రక్రియ ఉంటుంది అర్హులందరికీ. అయితే గ్రీన్ కార్డు ఇవ్వాలా లేకుంటే ట్రై కలర్ కార్డు ఇవ్వాలా అనేది మాత్రం ప్రభుత్వం కొంత దృష్టి పెట్టి నిజమైన అర్హులందరికీ కూడా న్యాయం జరిగేలా ఆ యొక్క రేషన్ కార్డుల పంపిణీ ఉండేటట్టుగా తెలుస్తా ఉంది. ట్రై కలర్ కార్డు ఇస్తే మాత్రం బిలో పావర్టీ లైన్ కింద ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం కింద అందే సంక్షేమ పథకాలు ఫస్ట్ ఫేజ్ కింద, తొలి దశ కింద వాళ్ళందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదే విధంగా ఇతరత్ర అన్ని కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కొంత మొదటి వీళ్ళను దృష్టిలో పెట్టుకొని, వీళ్ళ అర్హులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి మొదటి దశలో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ట్రై కలర్ కార్డుల ప్రకారమే మిగతా అన్ని సంక్షేమ పథకాలకు అందే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఏళ్లుగా
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో కావచ్చు, లేకపోతే రెండో వారంలో ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వచ్చే ఏప్రిల్ నుంచి జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులు ఇక 2 రకాలుగా ఉంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ట్రై కలర్లో బీపీఎల్ కార్డులను, గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు మంత్రి.